తెలంగాణకు వాతావరణ శాఖ మరో భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. మరో గంట 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టబోతోందని హెచ్చరిస్తోంది. అంతేకాదు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వార్నింగ్ ఇస్తోంది. జనాలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్లో నాన్ స్టాప్ హెవీ రెయిన్ పడబోతోందని చెప్తోంది. ఇక సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 3 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, సిద్దిపేట, జనగామ, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసి వాతావరణ శాఖ ఈ జిల్లాల్లో పలు చోట్ల ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ తెలంగాణలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళే కాదు, సోమ, మంగళవారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచించింది.